వెల్కమ్ టు హేమాస్ కిచెన్ తెలుగు. నేను మీ హేమ. పెసరట్టు బ్యాటర్ తయారు చేసే విధానం చూద్దాం. అందుకోసం బౌల్లోకి ఒక 2 కప్పుల పెసరపప్పు తీసుకోండి. ఇక్కడ మీరు పొట్టు లేని పెసరపప్పు లేదా పెసలైనా తీసుకోవచ్చు. అలాగే 1 కప్పు బియ్యం తీసుకోండి. పెసరపప్పు పూర్తిగా మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక 8 గంటలు లేదా రాత్రంతా నానబెట్టండి. మరొక గిన్నెలోకి ఒక 5 టీ స్పూన్ల మీడియం సైజ్ సగ్గుబియ్యం, ఒక 10 టీ స్పూన్ల అటుకులు, 1 టీ స్పూన్ మెంతులు వేసి నీళ్లు పోసి ఒక 8 గంటలు లేదా రాత్రంతా నానబెట్టండి. మిక్సీ జార్లోకి ఒక 5 కట్ చేసిన పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లంని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. రుచికి తగినంత ఉప్పు వేసి ఇలా ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేయండి. తర్వాత ఇందులోకి రాత్రంతా నానబెట్టి శుభ్రంగా కడిగి నీళ్లు పూర్తిగా వడగట్టిన అటుకులు, సగ్గుబియ్యం, మెంతులు అలాగే పెసరపప్పుని వేసి తగినన్ని నీళ్లు పోసి ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేయండి. అలాగే కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పిండిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర, నేను ఇక్కడ నల్ల జీలకర్ర తీసుకున్నాను, మీరు నార్మల్ జీలకర్ర తీసుకోవచ్చు. కొంచెం కరివేపాకు వేసి బాగా కలపండి. ఫైనల్ గా కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఒక 3 రోజుల వరకు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే పిండి బాగుంటుంది. పెసరట్టు బ్యాటర్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.